ఏంటి సార్ రైల్వే జోన్ ఆలస్యానికి కారణం ఏంటి మీరు చెప్తారా కరెక్ట్గా? నాకైతే మంత్రి గారు చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? అదే కరెక్ట్ అంటారా? ఆయన సమాచారం ఉన్నటువంటి అవగాహన మేరకు ఆ శాఖకు సంబంధించిన విషయాల మీద పట్టున్నటువంటి వ్యక్తిగా మా అందరికి కూడా సుపరిచితుడు. వారు వాస్తవాన్ని చెప్పారనేటువంటి విషయంలో మనం శశబిసలకు తావు ఇవ్వకూడదు. ఓకే, ఒకటి ఈశ్వర్ గారు ఏ మాటకు ఆ మాట ఈ రాష్ట్రం నుంచి ఎంపికవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీకి తీసుకున్నా, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, దురదృష్టం ఏంటంటే సెలెక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు. దీని కారణంగా సొంత ప్రాంతం మీద వాళ్ళకు మమకారం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా రకాలైనటువంటి అంశాల మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. స్పెసిఫిక్ గా ఒక పాయింట్ మీద, ఒక అంశం మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ ఏ ప్రాంతం నుంచి అయితే ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారో, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, తను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, తన మేనిఫెస్టోలో కానీ గత ఎన్నికల సమయంలో కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సాధ్యమయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతానికి సంబంధించిన వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా ఇన్స్టిట్యూషన్స్ తెచ్చేటువంటి ప్రక్రియలో కావచ్చు, దాని మీద ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎందుకు పెట్టాలి సార్? కాదు సార్, ఎందుకు పోరాటం చేయాలి? నాకు అర్థం కాని విషయం అడుగుతున్నా. కొన్ని మనం కొత్తగా ఏమైనా డిమాండ్లు, కొత్త డిమాండ్లు ఏమన్నా ఉన్నాయనుకో, కొత్త డిమాండ్లు ఉన్నాయనుకోండి, గట్టిగా పోరాడాలి. వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ అలా వదిలేస్తే నిజంగా వాళ్ళని మనం నిలదీయాల్సిందే. ఇది చట్టంలో ఉన్న అంశం కదా సార్. 13th షెడ్యూల్లో 8వ పేరాలో చాలా క్లియర్గా పెట్టిన అంశాన్ని మీరు చేయాల్సిన బాధ్యత ఇది బాధ్యత. దీనికోసం కొట్లాడాలా, దీనికోసం ఉద్యమాలు చేయాలా, దీనికోసం నిరాహార దీక్షలు చేయాలా, దీనికోసం ధర్నాలు చేయాలా, దీనికోసం రైలు రోకోలు చేయాలా? ఇది చట్టంలో ఉంది కదా సార్ క్లియర్గా. 13వ షెడ్యూల్లో 8వ పేరాలో చాలా క్లియర్గా రాసి పెట్టారు. ఇక్కడ ఇంకెందుకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇండియన్ రైల్వే షాల్ వితిన్ 6 months ఫ్రమ్ అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ రైల్వే జోన్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేక్ ఇన్ ఎక్స్పెడిషియస్ డెసిషన్ దేరాన్. ఇవన్నీ మనం వెనకేసుకొని రావడం తప్పు. ఏది ఎంపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు కాక, నేనేమన్నా ఏ పార్టీకి పార్టీలో నేను ఎవరిని అనలే, నేను వాళ్ళని తప్పు పడుతున్నా. నిజానికి వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఎన్నుకుంటే మీరు అన్నారు కదా కరెక్టే, నేనేం తప్పనట్లేదు, నేను అది తప్పనట్లేదు సార్. ఇక్కడ చట్టంలో నేను చట్టం తీసుకుని వచ్చిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, అందులో 13th షెడ్యూల్లో 8వ పేరా సార్, ఇది హైలైట్ చేశాను. ఇది చట్టం సార్, దీనికి ఎందుకు పోరాటం చేయాలి చెప్పండి? మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో పక్కన పెట్టండి సార్. ఇది చట్టం, 2 రాష్ట్రాలు ఏది ఓహో మేనిఫెస్టోలో దీన్ని చట్టాన్ని ఒక మేనిఫెస్టోగా చూస్తున్నారు మీరు. చట్టాన్ని ఒక మేనిఫెస్టోగా చూస్తున్నారు. మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. చట్టాన్ని మీరు మేనిఫెస్టోలా చూస్తున్నామన్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీలాంటి వాళ్ళు అది కరెక్ట్ కాదు. మీరు చర్చకు తావివ్వకుండా మీరు మధ్యలో కలుగు చేసుకుని నన్ను డిబేట్ చేసేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటివే వస్తాయి. సార్ చెప్పండి, మన ఇద్దరం అర్థవంతమైనటువంటి చర్చ చేద్దాం ఈశ్వరన్న. సరే చెప్పండి. ఇప్పుడు నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, యువమోర్చా అధ్యక్షుడిగా విశాఖపట్నంలో పర్యటనకు పోయినటువంటి సందర్భంలోనే ఆ గుడ్ న్యూస్ కూడా వచ్చింది. రైల్వే జోన్ కు సంబంధించి ప్రకటన చేసిన రోజు నేనున్నా. స్వయంగా హరిబాబు గారు ఆ రోజు చెప్పారు, నాకు గన రైల్వే జోన్ అనేటువంటి అంశం ప్రారంభం కాకపోతే, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాజకీయాల నుంచే విరమించుకుంటా అని చెప్పాడు. సో వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా 100% ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు ఎంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ కోసం కాదు, మేము ప్రజల పక్షాన ఉన్నామని తెలియజేస్తూ రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటించిన రోజు కూడా నేను కూడా ఉన్నా, రైల్వే స్టేషన్ ముందు సంబరాలు కూడా చేసుకున్నాం. కానీ ఒక విషయం మనం, మీరు చెప్పారు కదా, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో టేబుల్ టు టేబుల్ విపరీతంగా ఫాలోఅప్ చేసి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం, లేకుంటే ఎంపీని ఎమ్మెల్యేని చెప్పి వాళ్ళ ప్రాజెక్టులు మాత్రం త్వరితగతిన పూర్తి చేసుకుంటారు కదా. కేంద్రానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన విస్తృత ప్రయోజనాలు కలిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో స్థానికంగా ఎన్నికైనటువంటి
ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టి బిగుతున్నారా అని అడుగుతున్నారు. సరే వాళ్ళు వీక్ గా ఉన్నారు సార్, దీంట్లో మీరు చట్టాన్ని ఏం గౌరవిస్తున్నారు? వాళ్ళు వీక్ గా ఉన్నారు, వాళ్ళు వీక్ గా ఉన్నారు. కాసేపు పాపం వాళ్ళందరూ నేను వీక్ చేస్తా. మీరందరూ చాలా వీక్ గా ఉన్నారని నేను చెప్తున్నాను సార్. వాళ్ళందరూ వీక్ గా ఉన్నారు, వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఏం చేశారు అది చెప్పండి. ఇచ్చాము, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, బడ్జెట్ కూడా కేటాయించినాం. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ క్లియర్ చేసే వాళ్ళు ఇప్పుడు మాకు కడప రేణుగుంట హైవే కూడా ఇచ్చామండి. కాదు సార్, ఇది రైల్వే జోన్ ఇచ్చారా? ఇన్స్టిట్యూషన్ భూమి అనేది బదలాయింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కానీ ఆ పరిస్థితి లేదు కదా. కేంద్రం నేరుగా వచ్చి భూమి తీసుకోగలుగుతుందా? కాబట్టి నేను ఏమంటున్నా ఈశ్వర్ గారు, భూమి రెడీగా పెట్టారు. పాయింట్ నెంబర్ 1, అదే విషయాన్ని కేంద్రానికి లేఖ రాశారు 1 నెల క్రితమే. ఒక నిమిషం, అది చూడాలి, మీరు చూపించండి. కాదు మీరు ఒక నిమిషం, రెండు విషయాలు చెప్తాను సార్. ఒకటి, ల్యాండ్ జనవరి 2వ తారీఖు కల్లా రెడీ చేశారు. చంద్రబాబు చేసినటువంటి పాపాన్ని మొత్తం కడిగేసి ప్రక్షాళన 4 సంవత్సరాలు కాలయాపన చేసినట్టే కదా వీళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం చేశాడు, ఎంత దుర్మార్గం. అంటే మీరు కోర్టులో కేసులు భూములు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారా? కేంద్ర ప్రభుత్వానికి కోర్టులో కేసులు ఉండేటటువంటి భూములు ఇస్తే సమర్థిస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు? హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు హ్యాట్స్ ఆఫ్ టు యూ చంద్రబాబు నాయుడిని సమర్థించినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. కాదు సార్, కేసులు ఉండేటటువంటి భూములు ఇచ్చారు. లూలుకేమో ఏది బాగా పావలాకి ఇచ్చేశారు సార్ 100 కోట్ల విలువైన భూమిని. కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు. ఆయన ఎవరు బాధ్యత? దాన్ని క్లియర్ చేసినటువంటి సమాధానం చెప్తాను ఈశ్వర్ గారు. ఇప్పుడు ఒకటి రైల్వే జోన్ కు సంబంధించి జనవరి రోజు పోయి రైల్వే ఆఫీస్ పోయి ఆయన రమేష్ నాయుడు గారు మీకు వెర్షన్ తీసుకున్నారని ఇప్పుడు నేను చెప్తాను, దయచేసి మీరు ఈశ్వర్ గారితో ఎలాగైతే క్రాస్ టాక్ వద్దనుకున్నారో నాతో కూడా క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. ఏ ఎంపీ కూడా రైట్, మీరు ఎంపీల దగ్గరికి కనీసం ఎక్సర్సైజ్ చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఫైల్ ఎత్తుకొని పోతే అక్కడ కొర్రీలు వేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా తెలివిగా ఏం చేయాలా, ఆప్షన్ పెట్టుకొని పోవాలా. ఇది ఈ రోజు ఈశ్వర్ గారు ఆయన ఒకసారి అయితే నేను ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. కేంద్రం ఇవ్వాలనుకుంది, ఎంపీలు గట్టిగా అడగలేదని అంటున్నారు కదా మీరు. ఓకే రైట్, మీరేం చెప్తారు సార్ ప్లీజ్? నేను సమాధానం చెప్తాను సార్. రమేష్ నాయుడు గారు 2 నిమిషాలు మిమ్మల్ని ఎలాగైతే ఆయన ఆగమని ముందే ఆయన చెప్తున్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడని మీరు తిట్టనక్కర్లేదు, లేదా పొగడనక్కర్లేదు, కానీ ఉన్న నిజాన్ని నిరభ్యంతరంగా నిష్పక్షపాతంగా మీరు ఒప్పుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకటి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక తప్పుడు ల్యాండ్ ను రైల్వే జోన్ కి అంటగట్టాడా లేదా అన్నది నాది అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో. ఒక పాయింట్ లోనే ఎక్కువ నాకు చంద్రబాబు గురించి డిస్కషన్ వద్దు. నెంబర్ 2, మీరు అడిగారు ఎవరైనా ఇది చట్టంలో ఉందన్నది ఆయన చెబితే చట్టానికి మేనిఫెస్టోకి లింక్ పెట్టి అది పక్కన పెట్టండి. బట్ ఒక చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు చెప్పారు, మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ప్రేమ అందుకే ఆయన ఇచ్చారు, అప్పుడు మేమే ఉన్నాం. లేదా హరిబాబు గారు ఏదో చేశారని చెప్పారు. హరిబాబు గారు 99లో విశాఖ 1లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి పార్లమెంట్ సభ్యుడు అయిన వరకు కూడా మొత్తం నాకు హరిబాబు గారు తెలుసు, మంచి వ్యక్తిగా నేను గౌరవిస్తాను. బట్ అంత గొప్ప హరిబాబు గారు మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటుండగానే, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటుండగానే 4.5 ఏళ్లు మీకు ఎందుకు పట్టింది రైల్వే జోన్ ప్రకటించడానికి? మేమెందుకు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? మేమెందుకు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది? మేమెందుకు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది? ఎంపీలు సరిగా లేరంట సార్, ఎంపీలు సరిగా లేరంట, వాళ్ళు మెత్తగా ఉన్నారంట పట్టి చూసినప్పుడు, అందువల్ల ఇవ్వలేరంట. ఎంపీలు పట్టుకుని చూస్తే మెత్తగా ఆలోచించారంట, అందుకే రమేష్ గారు ఒక్క నిమిషం నాది పూర్తి అవ్వండి దయచేసి. రమేష్ గారు నేను పూర్తి చేయలేదు. రమేష్ నాయుడు గారు మీకు అవకాశం ఇస్తాను సార్, ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఉపయోగం ఉండదు సార్. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి. రమేష్ గారు ఒక్కసారి ఆయన నాగమనండి సార్. రమేష్ గారు నాది విశాఖపట్నమే, మేము తరతరాల నుండి ఇక్కడ బాధలు అనుభవిస్తున్నాం. మీరు ఎలా యూత్రేషన్ చేశారు, నేను విశాఖపట్నానికి యూత్రేషన్ చేసి పని చేసిన నాకు ఇక్కడ వాస్తవాలు అన్ని తెలుసు. నాకు 2 నిమిషాలు మీరు అవకాశం ఇవ్వండి. నేను అడుగుతున్నది ఏమిటి అంటే, ఈ రైల్వే జోన్ కోసం అంత పోరాటాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పాయింట్ నెంబర్ 1, మీరు అడిగారే ఎంపీలు పనిచేయలేదని. మీరు రైల్వే జోన్ ప్రకటన వచ్చే టైంకి మీ కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టింది 2014 ముందు, మీ చట్టంలో ఉన్నదాన్ని మీరు అమలు చేసామని గొప్పలు చెప్పుకుంటుంది 2019 దగ్గరలో. తర్వాత వచ్చింది మా ప్రభుత్వం. ముందు మీ ఎంపీగా ఉన్నటువంటి కంభంపాటి హరిబాబు గారికి చట్టంలో పెట్టిన దాన్ని అమలు చేయడానికి 4.5 ఏళ్ళు ఎందుకు పట్టింది? దానికి మీరు సమాధానం చెప్పండి.
తర్వాత మమ్మల్ని మీరు ప్రశ్నించండి. చెప్తా, నా ఒక్కనే, ప్రశ్న కావాలి, రైట్, ఆగండి. రైట్, రైట్. నా ప్రశ్నలు ఇంకా Yes, yes. ఆగండి. Yes, రమేష్ గారు మీరు ఆగాలి. కొండ గారు ఇంకా నేను ఉన్నారు. చెప్తాను. నేను చెప్తాను. కాంగ్రెస్ నేను ప్రతినిధి చెప్తాను. మీ మాట్లాడండి, సమాధానాలన్నీ ఒక్క నిమిషం ఆగండి. అనేక చర్చలు రమేష్ గారు జరిగాయి. క్రాస్ టాక్ వల్ల ఉపయోగం ఉండదు. రమేష్ నాయుడు గారు. నేను నిజాలు చెప్తున్నా. నేను నిజాలు చెప్తున్నా. రమేష్ నాయుడు గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. రమేష్ నాయుడు గారు. క్రాస్ టాక్ ఉపయోగం ఉండదు సార్. కాబట్టి వాళ్ళకు మనకు ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మధ్యకు సంబంధించిన గొడవగా వచ్చేటువంటి పరిస్థితి ఒరిస్సాకు ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరి మధ్య అది ఎవరిని అడగాలి మీరు? సత్సంబంధాలు దుస్థితి సార్, కాబట్టి చెప్తాను. దానికి కొంత ఆయన- సమయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన- సమయం తీసుకున్న ఆయన- తర్వాత ఆయన- చర్చించిన తర్వాత సార్, మీరు ఏం రైట్, చేశారు? రైట్, ఈశ్వర్ గారు ప్రజలకు రైట్. నిజాలు తెలాలి. ఒక్కసారి ఆయన నాగమనండి. ఒరిస్సాకిని ఇంకోళ్ళకి ఉన్నటువంటి గొడవల గురించి చెప్తున్నారు. ఓకే, మేము ఈ 52 ఎకరాలు మాత్రమే రైల్వే జోన్ పెట్టడానికి ఆటంకమా? లేదు అంటే మీరు డిపిఆర్ లో 950 ఎకరాలు మాకు అందుబాటులో ఉన్నది అని చెప్పి డిపిఆర్ వెళ్ళింది కదా. ఈ 52 ఎకరాల దగ్గర ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపారని మా మీద ఆరోపణలు చేయాలి? 2వ తారీఖున మేము ఇస్తే రెస్పాన్స్ ఇప్పుడు దాకా ఎందుకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కానీ, కన్సర్న్ డిఆర్ఎం నుంచి కానీ, లేకపోతే రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ నుండి కానీ ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అంటే ఒక జీవీఎంసీ నుంచి ఒక రైల్వే జోన్ లాంటి అంశం కోసం 52 ఎకరాలు మీకు ఇచ్చామని చెప్పిన తర్వాత నెల రోజు కూడా మీలోంచి స్పందన లేకుండా Right. నెల రోజుల తర్వాత వచ్చి మా మీద బుర్ర జల్లడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు సమాధానం కృష్ణపట్నం చెప్పాలి కదా. భోగరాజపట్నానికి సంబంధించి ఏ విధమైనటువంటి లింక్ ఉందో అలాగే ఇది కూడా అంతే లింక్. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సూచిస్తే సార్, అక్కడ మీకు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల establish కంటే చేస్తారు. ఒరిస్సా ప్రయోజనాలు ఇది ముఖ్యమా సార్? రైల్వే Yes, sir. సంబంధించినటువంటి ఒరిస్సా నుంచి రైల్వే తెచ్చాం జోన్కు మేము సంబంధించిన విషయంలో అధికార కూడా ఆనాడు ప్రతినిధిని. చంద్రబాబు నాయుడు గారు ఎస్, కాంగ్రెస్ వాస్తవాన్ని పార్టీకి సంబంధించిన సూచించారు. ప్రతినిధి మాట్లాడాలి. అదే రైట్, అనువైనటువంటి రైట్, రైట్. అంబటి ప్రాంతంగా రామకృష్ణ గారు